హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్ను ఈగల్ టీం అధికారులు పట్టుకున్నారు. ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకుని మత్తుమందుల తయారీ చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీం బహిర్గతం చేసింది. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందా ఆటను కట్టించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలో ఉన్న మేధా హైస్కూల్ లోపల నిషేధిత ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో పాటు 4 కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మూసివేసిన మేధా హైస్కూల్ను అడ్డాగా చేసుకుని జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి దాన్ని పగటివేళ డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సాయంత్రం వేళల్లో స్కూల్లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్లు ఈగల్ టీం విచారణలో వెల్లడైంది. ఈ డ్రగ్స్ తయారీ దందా చాలా కాలంగా నడుస్తున్నట్లు విచారణలో తెలిసిందే. ఇక మేధా హైస్కూల్లో తయారు చేస్తున్న ఆల్ఫా జోలం అనే మత్తుమందు అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వెల్లడించారు. ఈ ఆల్ఫా జోలంను హైదరాబాద్, మహబూబ్ నగర్ నగరంలోని కల్లు కంపౌండ్లతో పాటు మరో 3 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఆల్ఫా జోలంను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేధా హైస్కూల్లోని 3 ఫ్లోర్లలో ఈ ఆల్ఫా జోలం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి 4 రియాక్టర్ల సహాయంతో డ్రగ్స్ను తయారు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఆ హైస్కూల్పై దాడి చేసిన ఈగల్ టీం మొదటగా జయప్రకాష్ గౌడ్ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 5 కిలోల ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్కూల్లో జరిపిన సోదాల్లో మరో 5 కిలోల డ్రగ్స్, 4 రియాక్టర్లు, వివిధ రసాయనాలు, డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, 20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు ₹1 కోటి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో బోయినపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పైకి స్కూల్లాగా కనిపిస్తూనే దాని ముసుగులో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేయడం పోలీసులు, స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసులో జయప్రకాష్ గౌడ్తో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. Huh?